Hello guys, welcome back to another gameplay video, and in this video మనం వెళ్ళబోతున్నాం నెదర్ కి మరోసారి. అండ్ అక్కడ నేను గెస్ట్ మాబ్ ఎగ్ ని దొంగలించబోతున్నాను. అండ్ ఈ అంతా ప్రాసెస్ ని నేను ఎట్లా చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడండి. అండ్ లాస్ట్ లో మనం దాని మీద రైడ్ కూడా చేసాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. రైట్, సో లాస్ట్ వీడియోలో మన పోర్టల్ని తీసేసాం అనేసి మీరు చాలా మంది షాక్ అయి ఉంటారు. బట్ మనం పోర్టల్ని రీవీల్ చేసుకున్నాను, ఎందుకంటే నేను అక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఈజీగా గివప్ చేయలేను కదా. సో అందుకే నేను పోర్టల్ బ్యాక్ సైడ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అన్నట్టు. అండ్ ఈరోజు మనం మరోసారి పోర్టల్కి వెళ్ళబోతున్నాం, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నా అని మీకు కొంచెం డౌట్ రావచ్చు, నాకు కూడా ఉంటుంది నేను ఏం చేయబోతున్నా అనేసి. బట్ నేనైతే మైనింగ్ చేసుకుంటా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ చాలా చోటు లావా ఉంది, సో నేను ఎక్కడ మైనింగ్ చేయను, కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ సేఫ్గా వెళ్ళాలి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం మనం అటు సైడ్ వెళ్ళలేకపోయాం కదా, అండ్ అక్కడ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. అసలు అక్కడ ఏముంది నాకు చూడాలని ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. సో ఈ వీడియోలో చాలా ఉన్నాయి, సో ఫటాఫట్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ క్యూబ్స్ ఉన్నాయి, మెగా క్యూబ్స్. అండ్ వీటితో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఇక్కడ లావా చూడండి, ఓ మై గాడ్ పడిపోయాను నేను. ఓ షిట్ గైస్, నేను చచ్చిపోతాను అనుకుంటా, చచ్చిపోయాను రా. సో లావాలో పడితే ఎవడైనా వస్తాడు కానీ నేనెవరు? అరే ఈడెవడరా? అరే మన దగ్గరకు వచ్చిందేంది వీడు? అసలు ఈడు ఫస్ట్ టైం చూసింది నేను. వీడు ఎవడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, అటాక్ చేయండి రా. అటాక్ చేసేసి చంపేశాడు. ఈసారి వాడిని నేను నా దగ్గర వెపన్ ఏం తీసుకోలేదు, నా కుక్కలతో అటాక్ చేపిస్తాను. జాంబీ లెక్కనే అనుకుంటున్నా అవిని, బట్ వీడు చాలా విచిత్రంగా ఉన్నాడు, పిగ్ లెక్క ఉన్నాడు. ఓ ఓ ఓ ఎంత స్పీడ్గా వస్తున్నాడు చూడండి, అమ్మ బాబాయ్ ఎంత స్పీడ్గా వస్తున్నాడు వీడు. ఓ షట్, డ్యామేజ్ అయితే వీడిని చాలా ఎక్కువగా ఉంది, ఒకటే షాట్లో చంపేలా ఉన్నాడు వీడైతే. ఓ ఓకే, ఈసారి వీడిని వద్దు అనేసి డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ నా కుక్క డ్యామేజ్ ఇచ్చింది కాబట్టి నేను వీడిని ఈజీగా చంపేశాను. బట్ ఎవడెవడు నాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. సరేలే, మనం అవన్నిటి మీద ఫోకస్ వదిలేసి మనం ఫస్ట్ పోర్టల్కి వెళ్ళాలి. ఓకే, సో ఫటాఫట్ దీంట్లో ఐటమ్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను ఈ కుక్కలకి ఫీడింగ్ కూడా చేపించాను, బికాజ్ నా దగ్గర కుక్కలు చాలా తగ్గిపోయాయి అన్నట్టు. సో వీటికి ఫీడింగ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకైనా మంచిది. సో ఫైనల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం నెదర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గో. అండ్ మీలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కోసం. ఓకే గైస్, సో ఇక్కడ ఫైనల్గా మనం నెదర్కి అయితే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఐ హోప్ నేను ఈసారైనా అక్కడికి వెళ్ళగలగాలి అని అనుకుంటున్నాను. సో ఏం జరుగుతుందో చూడాలని ఉంది. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. అండ్ లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుంది. ఇక్కడ క్యూబ్స్ ఉన్నాయి, బట్ మరీ అంత లేవు. సో ఈ విధంగా నేను వెళ్ళడం అయితే జరిగింది. లావాలో పడుకుంటుంటే చాలు. అరే రే 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 రే, ఓ షిట్ 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 షిట్, లావాలో పడ్డాను, బట్ డ్యామేజ్ అంతా లేదు గైస్. అండ్ ఫైనల్గా ఇక్కడ చేరుకున్నాను నేనైతే. అండ్ అక్కడ ముందో చూడాలని ఉంది. సో నేను ఇక్కడ ఎవరు రావట్లేదు కదా, ఎవరు రావట్లేదు. సో మనం ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. వాట్ ద హెల్, ఇక్కడ ఏం లేదు. సరేలే, ఇక్కడ ఏం లేదు, మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ నాకు చాలా వరకు గోల్డ్ కూడా దొరికింది, ఆ గోల్డ్ని కూడా కలెక్ట్ అయితే చేసుకున్నాను నేను. అండ్ ఫైనల్గా ఏదో ఒకటి కనిపించాలని ఆ ప్రయత్నంలో నాకు ఈ బ్లాక్ కనిపించింది. ఓఎంజీ, ఇక్కడ ఏదో ఒకటి ఉంది. వావ్ గైస్, మనం ఫైనల్గా ఒక లొకేషన్ని కనిపెట్టాం. అండ్ ఇక్కడ ఏముందో అనేది నాకు చూడాలని ఉంది, బట్ ఇక్కడ కూడా మనకి ఈ స్కల్టన్ జాంబీస్ ఉంటారని నాకు అస్సలు తెలియదు. అండ్ ఇక్కడ ఎందుకు ఉంటారు ఆ స్కల్టన్ జాంబీస్? అండ్ దాని మీద అటాక్ చేసేవాడు నా మీద రివర్స్ అటాక్ చేస్తున్నాడు. అసలు నేను దాన్ని ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అనేది కొంచెం కూడా నాకు ఐడియా రావట్లేదు. బట్ మ్యాక్స్ నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనే చూస్తున్నాను. సో నా దగ్గర కావాల్సింది వెపన్స్ అవన్నీ, బట్ నా దగ్గర ఇప్పుడు ఏం తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఓ చచ్చిపోయాను ఆల్రెడీ. సో నేను చచ్చిపోయాను కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ డే వెళ్దాం. ఇప్పుడు జస్ట్ వెళ్ళి పడుకుందాం, దాని తర్వాత చూద్దాం. ఆల్రైట్, సో ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని వెపన్స్ అవన్నీ ఐటమ్స్ కూడా తీసుకొని అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ గైస్ అక్కడ ఏమేమి ఉంది అనేది. అండ్ ఫైనల్గా ఒక లొకేషన్ అయితే కనిపెట్టాను అనేసి నాకైతే ఒక హ్యాపీనెస్ ఉంది. అండ్ అక్కడ మనకి ఏం దొరుకుతుందో అనేది కూడా నాకు చూడాలని ఉంది. సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాను అన్నట్టు. సో ఇంకేంది, ఫటాఫట్ వెళ్ళిపోదాం అక్కడికి. ఓకే, సో వాటన్నిటిని ఫిల్ చేసేసాను. ఇక్కడ ఇవేంటి అని చూడాలని ఉంది, వీటిని కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇదేదో పౌడర్ లాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ లావాని ఫస్ట్ నేను కవరప్ చేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ఇబ్బంది అవుతుంది లావా వల్ల. నేను ఎప్పుడైనా దీంట్లో పడిపోవచ్చు అండ్ నా హెల్త్ అనేది చాలా పోతుంది. సో వీటన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో లెట్స్ గో, మనం అక్కడికి వెళ్దాం, ఎందుకంటే అది మన వెనకాలనే వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ విధంగా క్లోజ్ అనేది చేసేసాను అన్నట్టు నేను. సో ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి మనం కిందికి వెళ్ళి చెక్ చేద్దాం అక్కడ ఏముంది అనేది. ఇక్కడ ఇవి పెట్టేశాను. సో లెట్స్ గో. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ వరకు అయితే వచ్చేసాను అన్నట్టు. ఇక్కడ ఐటమ్స్ అన్నిటిని ఏరుకున్నాను. అక్కడ స్కల్టన్ జాంబీ ఇంకా ఉందిరా అయ్యా, ఈయనతోటి ఎట్లా వేయగాలి? ఓ షిట్, కొంచెం ఉంటే చచ్చిపోయేదాన్ని రా అయ్యా, కానీ ఫైనల్గా బతికిపోయాను. సో ఏంటంటే ఇక్కడ ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో నేను ఇంకో వేరే లొకేషన్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్తే ఎలా ఉంటుంది అనేది
చూస్తున్నాను. సో, మనం ఈ క్రాస్‌గా ఎళ్దాం. సో, ఇక్కడ నేను మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్‌గా నేను ఒక దారినైతే క్రియేట్ చేసుకున్నాను. బట్ అక్కడి దాకా నేను ఎళ్ళగలనా లేదా అనేది నాకు కూడా తెలీదు. అండ్ ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను తెలుసా నేను. అసలు నేను ఎక్కడికొచ్చేసాను అనేసి చాలా సేపటి వరకు కన్‌ఫ్యూజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఫైనల్‌గా మంచి ప్లేస్‌కొచ్చాననేసి. సో, ఇక్కడ ఎవ్వరు కూడా కనిపించట్లేరు నాకు. అండ్ బయటికెళ్ళడం ఎలా నాకు అర్థం కావట్లేదు. అక్కడ స్కెల్టన్ జాంబీ అసలు బతకనిస్తలేడు గైస్. నిజం చెప్తున్నా. వానితోటి ఎగలేకపోతున్నా నేనైతే. సో, ఇక్కడ చూడండి వాడు ఇక్కడ మళ్ళా వచ్చేసిండు. అబ్బబ్బా! అనిపిస్తుంది వీనితోటి. సరేలే ఇక్కడ మనం వీడిని చంపాలంటే ఈ ఈ ఈ రూట్ అయినా బెస్ట్ మనకి. సో, దీనితోటి వీనికి ఈ విధంగా చంపేస్తాను ఫస్టు. ఓకే. సో, ఇద్దరినైతే చంపేసాను. ఇంకొకడు అంత దూరంలో ఉన్నాడు. ఎనక వీడు కూడా చూసిండు కాబట్టి వీడిని కూడా నేను చంపేయాల్సొస్తది. సో, చలో ఇంకెందుకు లేటు ఫటాఫట్ వీడిని కూడా ఏసేద్దాం. ఓకే. వీడినేసేసానన్నట్టు. బట్ ఇంకెవ్వరు రాలేదు. అండ్ ఇక్కడ లొకేషన్‌లో గూడా మనకి ఇంకేం లేదు. అక్కడ బోన్ ఉంది. బట్ దాన్ని నేను తీసుకోలేదిప్పుడు. సో, చలో ఇంకా మనం పైకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా పైకెళ్తే బావుంటుంది గదా! అక్కడ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో గూడా చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నుంచి ఈ విధంగా పైకెక్కడం అయితే స్టార్ట్ చేసేసాను నేను. అండ్ ఇంకొక 2 స్టెప్స్ అయితే వావ్! వావ్! అసలు మనం ఎక్కడికొచ్చామో తెలీదు గైస్. అండ్ దీంట్లో ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. మన జర్నీలో మీరు కూడా జాయిన్ అయితే మీకు కొత్త కొత్త అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. సో, నేనైతే ఇక్కడికొచ్చేసాను. బట్ ఇక్కడ ఎవరు లేరనేసి నేను ఆ రూట్‌కి ఎళ్ళిపోయాను. మన పాత లొకేషన్‌కి. సో, ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మేబీ మనం దగ్గర ఉన్న బెడ్‌ని ఇక్కడ పెడితే ఎలా ఉంటది అనేసి. సో, ఇక్కడ కొంచెం సేపటి వరకైతే దాడి చేయడం జరిగింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో, ఇప్పుడేందంటే మనం ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళి ఆ బెడ్‌ననేది తీసుకురావాలి. అప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతది కదా! అప్పుడు మనకి దారి కూడా క్రియేట్ అవుతది అని ఆలోచిస్తున్నాను. సో, ఇంకెందుకు లేటు ఫటాఫట్ ఆ బ్యాగ్స్ అవన్నీ కూడా ఫటాఫట్ ఇంటికాడ నుంచి ఇక్కడికి తెచ్చుకుందాం. ఓకే. సో, ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనెళ్ళి పడుకోవాలి. దాని నెక్స్ట్ మార్నింగే మనం ఏదో ఒకటి పని చేయాలి. ఇక్కడ క్రీపర్ వచ్చింది. సో, ఇప్పుడు ఏందంటే ఈ క్రీపర్ అంతా చూడాలి. లేదంటే ఇది హౌస్ బ్లాస్ట్ చేసింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ అది బ్లాస్ట్ చేసేసింది. సో, ఫస్ట్ అయితే మనం పడుకుందాం. దాని తర్వాతనే ఏదో ఒకటి ఆలోచిద్దాం గైస్. సో, గుడ్ నైట్. ఆల్రైట్. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ నేను ఫటాఫట్ మరోసారి అక్కడికెళ్ళబోతున్నాను. సో, ఇక్కడ ఈ ఐటెమ్‌ని ఫస్ట్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఏందంటే స్పైడర్ బయట తిరుగుతుంది. సో, దాన్ని కూడా నేను చూసి చంపేయాల్సొస్తది. ఓకే. సో, ఇక్కడ ఐటెమ్స్ అన్నిటిని కూడా నేనైతే ఫటాఫట్ తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ నేను చెప్పాను కదా! బెడ్ అవన్నీ అక్కడ తీసుకెళ్తాను అనేసి. సో, ఈ విధంగా ఈ చెస్ట్ బాక్స్‌నైతే తీసుకున్నాను. అక్కడే పెట్టేస్తాను ఈ ఐటెమ్స్ అన్నీ గూడా. సో, ఫైనల్‌గా అంతా తీసేసుకున్నాను. అన్నీ పెట్టేసుకున్నాను. జస్ట్ ఎళ్ళాలి. అండ్ ఇక్కడ నేను గోల్డెన్ యాపిల్ కూడా గోల్డెన్ క్యారెట్ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో, ఈరోజు దీన్ని తినబోతున్నాను. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. చూడండి చేతిలో ఎంత బావుందో. సో, దీన్ని మళ్ళా తినేద్దాం అనుకున్నాను. బికాజ్ ఇప్పుడే హెల్త్ చాలా ఫుల్ ఉంది కదా అనేసి. సో, దీన్ని చంపుదాం అనుకున్నాను. ఫస్ట్ దీన్ని కూడా చంపేసాను. సో, ఇప్పుడు మనం పోర్టల్‌కెళ్ళిపోదాం. బట్ మనకి కావాల్సింది బెడ్ కూడా. సో, బెడ్‌ని మనం తీసుకుందామా? తర్వాత తీసుకుందాంలే. సరేలే ఇగ మనం ఫటాఫట్ అక్కడికి స్టార్ట్ అయిదాం. బట్ అంతకంటే మనం ఈ డాగ్స్‌ని కూడా తీసుకుందాం. చిన్న చిన్న అటాక్స్ నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తది కదా! సో, అందుకే. సో, లెట్స్ గో. ఓకే. సో, ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాను. లెట్స్ గో. ఇక్కడ ఈ క్యూబ్స్ ఉన్నాయి. వాళ్ళని చంపాలా? ఎళ్ళిపోవాలా? ఇవన్నీ టెన్షన్ పెడితేరా దీన్నైతే చంపేసాను. ఇంకొకటి చిన్నదుంది. దాన్ని కూడా చంపేసే ఎళ్దాం. ఓకే. వీళ్ళిద్దరినైతే చంపేసాను. అండ్ జస్ట్ ఇప్పుడు మనం ఎళ్ళిపోదాం. ఓకే. సో, ఇక్కడ ఎవరు లేరిగ. సో, ఇక్కడ ఏందంటే లావా వల్లనే వస్తాయనుకుంటా. సో, వీటన్నిటిని కూడా కవర్ అప్ చేయాలి. ఓహ్ మై గాడ్! చచ్చిపోయాను మళ్ళా. నేను చెప్పలే ఈ లావా వల్ల చాలా దిమాగ్ ఖరాబ్ అయితది. సో, మళ్ళా రిస్పాన్ అయ్యి నేను ఇవన్నిటిని క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఏంది ఫటాఫట్ వీటిని క్లోజ్ చేసేద్దాం. లేదంటే ఊకే చచ్చిపోతూ ఉంటాం గైస్. ఇదంతా ఒక పంచాయతీ అనిపిస్తది నాకు. సో, దీన్ని ఫైనల్‌గా క్లోజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏదో ఉంది. అక్కడ దాంతోటి తప్పించుకోలేము. అదేంటంటే బబుల్స్ వదులుతది. ఫైర్ బబుల్స్. ఓహ్ మై గాడ్! దాంతోటి చచ్చిపోతాం గైస్ మనమైతే. సో, ఇప్పటిదాకైతే దాని కంటికి పడలేదు నేను. అండ్ దీన్ని మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ దీనితోటి కూడా మనకి డ్యామేజ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ దీన్ని కవర్ చేసేసాను. అండ్ ఇక్కడ దీన్ని, అండ్ ఇక్కడ దీన్ని, అండ్ ఇక్కడ దీన్ని కూడా ఫటాఫట్ చేసేసాను. ఫైనల్‌గా ఇదంతా అయిపోయింది. ఇటు సైడ్ ఉంది. బట్ ఇటు సైడ్ చేయాలంటే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే ఈ క్యూబ్స్ అండ్ అది గోస్ట్ ఇద్దరు కూడా నన్ను చాలా పరేషాన్ చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా అదంతా పంచాయతీని సార్ట్ ఔట్ అయితే చేసుకున్నాను. అండ్ అక్కడ ఉన్న గోస్ట్ కూడా ఎళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనం ఈజీగా అక్కడ వైపు ఎళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నేను అన్నిటిని చూడండి ఈ విధంగా క్లోజ్ అయితే చేసేసాను. బట్ కొన్ని లావాస్ ఉన్నాయి. సో, వాటిని మనం ముందు చేద్దాం. బట్ చచ్చిపోయాను నేను ఇక్కడ మరోసారి. ఓకే. సో, నేను మరోసారి రిటర్న్ అయ్యాను. అండ్ ఇప్పుడు మన ఐటెమ్స్ అన్నిటిని తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన దగ్గర ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా అక్కడి వరకు ఎళ్ళొచ్చన్నట్టు. సో, లెట్స్ గో.
ఓకే. సో, ఫైనల్‌గా నేనైతే మన లొకేషన్‌కైతే వచ్చేసానన్నట్టు. సో, ఇక్కడ బ్యాగ్స్ అవన్నిటిని సెట్ చేసుకోవాల్సొస్తది. సో, దాన్ని నేను ఎటు పెట్టాలి అని ఆలోచించాను. దాని తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటే సెట్ అవుతుందనేసి ఈ ఐటెమ్స్ అన్నిటి కూడా దీనిలో పెట్టేసానన్నట్టు. బ్యాగ్ ఒకటే నా దగ్గర ఉంచుకున్నాను. బట్ ఇక్కడ ఎవరు లేరు గదా! ఇక్కడెవ్వరు లేరు గైస్. బెడ్‌ని ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచిస్తున్నాను నేను. చాలా సేపటి దాకా అయితే ఆలోచించాను. నాకేం అర్థం కావలేదు. అండ్ ఇక్కడ ఇది చూడండి, వీడొచ్చేసిండు. వీని పేరేంది స్కెల్టన్ జాంబీ. ఎదురుగానే ఉన్నాడు. అసలు ఈళ్ళు ఎక్కడి నుంచి రిస్పాన్ అవుతున్నారో నాకైతే తెలీదు. అండ్ నా కుక్క కూడా స్లోగా ఎళ్తుంది. అసలు స్లోగా అటాక్ చేస్తుంది. సో, ఇక్కడ బెడ్ ఎక్కడ పెట్టాలి అని నాకైతే అర్థం కావట్లేదు. బట్ మ్యాక్స్ పెట్టాలనే అనుకుంటున్నాను. సో, చలో పెట్టేద్దాం ఇంక. ఇక్కడ పెట్టే లోపే ఇవన్నీ వచ్చేసాయి. ఎట్లా పెట్టాలని నాకేం అర్థం కావట్లేదు గైస్. ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నా. ఓహ్ షిట్! అది చూసేసింది నాకు. మై గాడ్! అది చూసేసింది చూసారా? ఎట్లా చూసిందో దాని కళ్ళు. అమ్మో! ఎంత హారర్‌గా ఉందో అసలది. అది అక్కడెక్కడే తిరుగుతుంది. అంటే దానిది కూడా ఏదో ఒకటి అక్కడ ఉండుంటుంది గదా! మేబీ ఉండుంటుందనుకుంటా. సో, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. సో, ఇక్కడ దీన్నైతే బెడ్‌ని ఎయ్యాలి అనేదైతే నేను మెంటల్‌గా డిసైడ్ అయిపోయాను. నేను చచ్చినా సరే చచ్చిపోయాను ఆల్రెడీ. సో, ఇప్పుడు మనం రీస్పాన్ అయిపోయాం. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ పడుకోవాలి. సో, గుడ్ నైట్. ఓకే. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ మనం నిద్రకెళ్ళాలి. సో, లెట్స్ గో. ఫటాఫట్ ఎళ్ళిపోదాం. ఓహ్ షిట్! ఇక్కడ జాంబీస్ ఉన్నారేంటి? ఓకే. వీళ్ళని చంపేసి ఎళ్దాం. ఓహ్ మై గాడ్! ఇక్కడ హెల్త్ సగం పోయింది నాకు దీనికే. ఆల్‌రైట్. సో, ఫైనల్‌గా నేనైతే ఇక్కడికొచ్చేసానన్నట్టు. అండ్ ఈసారి మాత్రం అద్రిపోయేటట్టుంది. సో, నేను ఎట్లా ఎళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి నాకస్సలు ఐడియా లేదు. బట్ నేను ఎళ్తా అని డిసైడ్ అయ్యాను. అటు సైడ్ ఏమో గోస్ట్ ఉంది. నాకిక్కడ చాలా భయమేస్తుంది. బట్ అది నేను చూడలేదింకా. బట్ చావడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఊకే ఇట్లా తిప్పలు పడకుండా. సో, నేను డైరెక్ట్ బయటికెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ కుక్కని ఇక్కడ కూర్చోబెట్టేస్తాను. నాతో పాటు ఇది ఎందుకు సావడం. సో, దీన్ని ఇక్కడే కూర్చోబెట్టేస్తాను. అండ్ ఇంకొక దాన్ని కూడా కూర్చోబెట్టేస్తాను. సో, నేను ఒక్కదాన్నే ఎళ్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర హెల్త్ లేదు. సో, అందుకే నేను బయటికెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. సో, లెట్స్ గో గైస్ అండ్ చెక్ ఔట్ అక్కడ ఏముంది అనేది. సో, లెట్స్ గో. ఇక్కడ నేను దీన్ని మైనింగ్ చేసేసాను. అండ్ ఎవ్వరు లేరు కదా! సో, ఫస్ట్ రైట్‌గా, లెఫ్ట్‌గా ఇక్కడికే ఎళ్దాం ఫస్ట్. ఓహ్! ఎంత బావుందో అసల. కానీ ఏందంటే ఇక్కడ అంతటా లావా ఎక్కువగుంది. ఓహ్! చూడండి అసల. వావ్ గైస్! అసలు నెదర్ ఇంత బావుంటది అనుకోలేదు. అసలు నేను దీన్ని ఎక్స్‌ప్లోరే చేయలేదు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దీ కూడా ఎక్కువ ఉంటది కావచ్చు. వావ్ గైస్! చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది నెదర్ అయితే. అండ్ దీంట్లో మనకి ప్లే చేయడానికి చాలా మజా వస్తదనుకుంటున్నా నేనైతే. ఇక్కడ క్రీపర్ ఓహ్ షిట్! క్రీపర్ అంటున్నా. స్కెల్టన్ జాంబీస్ అయితే వామ్మో గైస్! దిమాగ్ ఖరాబ్ చేసేస్తున్నారు. సో, ఇక్కడ మనకి ఏదో మష్రూమ్స్ అండ్ ఇవి ఏదో ఉన్నాయి. సో, ఇవేదో నాకు దొరికినాయి చూడండి. వాళ్ళందరూ ఎట్లా వస్తున్నారో రా అయ్యా! అస్సలు టైమే ఇస్తలేరు. అండ్ ఇక్కడ ఇదొచ్చేసింది. నేను చచ్చిపోయాను గైస్ ఫైనల్‌గా. ఓకే. సో, నేను నెక్స్ట్ టైమ్ మరోసారి అయితే ఇక్కడికొచ్చేసాను. సో, ఈసారి నేను ఇక్కడికెళ్దామని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. దాని తర్వాతనే ఏదైనా లూట్ మనకు దొరుకుతదా లేదా అనేది చూద్దాం. సో, ఏందంటే ఇక్కడ ఈ కొన్ని మూవ్‌మెంట్స్ దగ్గర స్లో అండ్ ఫాస్ట్ అవుతుంది. అసలెందుకు అనేది నాకు గూడా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి ఒకసారి. సో, ఇక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎవ్వరు లేరు. సో, నేను కిందికెళ్ళాలి. ఓహ్! అది నన్ను చూసేసిందా ఏంది? ఓహ్ షిట్! అది చూసేసింది గైస్. అది చూసేసింది. అరే! సో, మరోసారి అయితే వచ్చాను ఇక్కడికి. అండ్ ఏందంటే ఇప్పుడు మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. దీంతో ఫైట్ అయితే మామూలి కాదురా అయ్యా! ఇదొక దగ్గరుంది. ఇంకొకటి స్కెల్టన్ జాంబీ. వీళ్ళిద్దరు గూడా నన్నైతే దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడేమో స్లో మూవ్‌మెంట్ అయిపోయింది నాది. ఎందుకో నాకు గూడా ఐడియా లేదు. బట్ ఇక్కడ చాలా స్లో మూవ్‌మెంట్ అయింది. సో, ఓహ్! అక్కడేదో ఉన్నట్టుంది గైస్. నాకు ఇక్కడ ఏదో దొరికింది. ఓకే. నేను చాలా కిందికొచ్చేసాను. అందుకే డ్యామేజ్ గూడా ఎక్కువైంది. ఓహ్! అది ఇక్కడే ఉంది. ఓకే. అక్కడేదో ఉన్నట్టుంది. అది చూడండి. ఓహ్! షిట్. ఇక్కడేదో ఉన్నట్టుంది గైస్. మనకేదో దొరికింది. అదేందో నాకు చూడాలనుంది. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడికెళ్ళాలి గైస్. సో, లెట్స్ గో ఫటాఫట్ అక్కడికెళ్ళిపోదాం. అక్కడ ఏముందో నాకు చూడాలనుంది. సో, ఓకే. ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చేసానన్నట్టు. అండ్ ఇప్పుడు నేను దాన్ని తీసుకోవచ్చా లేదా అనేది నాకు కూడా తెలీదు. బట్ అక్కడేదో ఉండే. మేబీ అది బేబీయా? ఎగ్గా? ఏందో నాకు తెలీదు. బట్ చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. నేనైతే అక్కడికెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. లెట్స్ గో. ఓకే. సో, ఏందంటే ఇక్కడ స్లో మూవ్‌మెంట్, స్పీడ్ మూవ్‌మెంట్ ఉండడం వల్ల నేను చాలా డిసప్పాయింట్‌మెంట్ అవుతున్నాను. అండ్ ఇక్కడ గోస్ట్ ఉంది. నా ఎదురుగానే ఉంది. అది నన్ను చూసేసిందంటే లావా పాయిజన్ వదిలి నన్ను చంపేస్తది. సో, నేనిక్కడ చాలా జాగ్రత్తగా ఎళ్ళాలని అనుకుంటున్నాను. కానీ అదేంది ఒకసారి టచ్ చేయాలని ఉంది నాకు. సో, నేనైతే ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాను గైస్. అండ్ దాన్ని నేను తీసుకోగలనా లేదా? ఓహ్ మై గాడ్! మరోసారి అది చూసేసింది గైస్ నన్నైతే. అండ్ ఇటు సైడ్ ఒకటుంది. అటు సైడ్ ఒకటుంది. ఇక్కడ నేను ఇరుక్కున్నాను మధ్యల.
ఓకే. సో, మరోసారి అయితే చెక్ చేద్దామని అనుకుంటున్నాను. ఇటు సైడ్ ఇంకేం లేదు కదా! ఇటు సైడ్ ఏం లేదు. అటు సైడే మనకు ఏదో ఒకటి దొరికింది గైస్. ఫైనల్‌గా మన కష్టానికి ఫలితం అదే గాయ్స్. సో, లెట్స్ సీ అక్కడ ఏముంది అనేది. ఇక్కడ మంటలు ఆర్పేస్తాను. లేదంటే ఈ మంటలో నేనే మండిపోయి చచ్చిపోతాను. సో, ఇక్కడేందంటే నెమ్మదిగా ఎళ్దామని ప్లాన్ ఏస్తున్నాను నేను. ఈ స్కెల్టన్ జాంబీ ఒకడు వీనితోటి ఎంత ఇరిటేట్ వస్తుందంటే అంత ఇరిటేట్ వస్తుంది. అండ్ అది కిందనే తిరుగుతుంది. దాని రిస్పాన్ పాయింట్ అదే అనుకుంటా. మేబీ ఐ డోంట్ నో. సో, లెట్స్ సీ ఏం జరుగుతుంది. ఓకే. నేనైతే కిందికొచ్చేసాను. ఓకే. నెమ్మదిగెళ్దాం. అండ్ ఇక్కడ ఎవరు లేరు గదా! నా హెల్త్ కూడా చాలా మంచిగానే ఉంది. సో, ఓకే. నెమ్మదిగా పోయి దాన్ని తీసుకుందాం. ఎవరెవరు దాన్ని తీసుకున్నాను. చంపేశార్రా అయ్యా! ముగ్గురు అక్కడున్నారు. ఫైనల్‌గా దాన్ని తీసుకునే లోపే చంపేశారు. సో, ఈసారి మొత్తం ప్రిపరేషన్ తోటెళ్ళాలని డిసైడ్ అయ్యాను. కత్తి, గిత్తి అన్నీ తీసుకెళ్తాను నేను. ఐ మీన్ డాగ్స్‌ని ఎక్కువ తీసుకెళ్తాను. సో, ఇక్కడ ఫీడింగ్ వీళ్ళది చేపిచ్చే వరకు మనకైతే నైట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఎళ్లి పడుకుందాం. దాని తర్వాతనే ఏదో ఒకటి చూద్దాం. అండ్ ఇక్కడ క్రీపర్ ఉంది. అండ్ నేను పడుకున్నాను వేస్ట్‌గొచ్చి. ఓకే. సో, నెక్స్ట్ మార్నింగ్ ఈ క్రీపర్ బ్లాస్ట్ అయింది. మన పోర్టల్‌ని కూడా నాశనం చేసింది. బట్ పర్లేదు. నేను ఫస్ట్ పోర్టల్‌నే సరి చేసుకున్నాను. దాని తర్వాతనే మనం ఏదో ఒకటి చేయాలి. బికాజ్ అక్కడ నేను ఒకటి చూసాను. అది మిస్ అయిపోతే ఎట్లా చెప్పండి? సో, దీన్ని ఫైనల్‌గా ఈ విధంగా దీంట్లో పెట్టేసానన్నట్టు. పెట్టేసాను. అండ్ ఇప్పుడు మనం ఫటాఫట్ నిద్రకెళ్ళిపోదాం. నాకు ఆ ఎగ్ కావాలి. ఎట్లైనా సరే నాకు ఆ ఎగ్ కావాలి. సో, నేనైతే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయాను. సో, వీళ్ళందరిని కూడా తీసుకెళ్తున్నాను. ఓకే. లెట్స్ గో గైస్. ఫటాఫట్ నా ఎనకాలైతే వచ్చేసేయండి. అండ్ వీళ్ళు ప్రమాదంలో ఉన్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను. బట్ నేను దీన్ని ఫేస్ చేయాలనే అనుకుంటున్నాను. ఐ హోప్ మనకి ఈసారైనా ఆ ఎగ్ దొరకాలి అని అనుకుంటున్నాను. దొరుకుతదో దొరకదో ఐ డోంట్ నో. బట్ నేను ట్రై చేయబోతున్నాను. సో, లెట్స్ గో అండ్ వాచ్ గైస్ ఏం జరుగుతుంది అనేది. సో, ఇక్కడ దాకైతే వచ్చేసాను. ఇక్కడ ఒక దారి క్రియేట్ చేసుకుంటాను. బికాజ్ నేను కింద పడిపోవడం వల్ల సగం డ్యామేజ్ అక్కడికే అయిపోతుంది. ఓకే. సో, ఈ రిపీట్ చాలా సారయింది. దీంట్లో నేను కట్ చేసి పెట్టడం వల్ల మీకు ఏర్పడతలేదు. సో, ఫైనల్‌గా ఇక్కడికొచ్చి ఇది రూట్‌ని క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడేందంటే కిందికెళ్ళి ఆ ఎగ్‌ని జస్ట్ తీసుకొని ఫటాఫట్ ఇక్కడికొచ్చేసేయాలన్నట్టు. సో, ఇక్కడ ఎవరు లేరు గదా! యాహ్! ఇప్పుడు ఫైనల్‌గా అక్కడ ఎవ్వరు లేరు గైస్. సో, నేను దాన్ని తీసుకొని సకసక రావచ్చు. సో, లెట్స్ గో. అండ్ దాన్ని తీసుకుందాం ఇక్కడి నుంచి. ఎక్కడ పడింది? యాహ్! ఫైనల్‌గా దాన్ని తీసుకున్నాను గైస్. ఓకే. ఫైనల్‌గా నేనైతే పైకెక్కడం అయితే స్టార్ట్ చేసేసానన్నట్టు. ఓకే. ఫైనల్‌గా చేరేసుకున్నాను గైస్. సో, ఓకే. ఇక్కడ దాకా వచ్చేసాను. అండ్ అది నన్ను చూసేసింది. అది నా మీద దాడి చేస్తుంది. బట్ నేను ఎట్లా దాంతో తప్పించుకోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. టోటల్లీ కన్‌ఫ్యూజ్ అయిపోయాను. బట్ ఫైనల్‌గా పై దాకా అయితే రాగలిగాను అని అనుకుంటున్నాను. కింద పడిపోయిందిరా అయ్యా! నెక్స్ట్ డ్యామేజ్‌లో. సో, ఇప్పుడేందంటే అది పైననే ఉంది కాబట్టి జస్ట్ దాన్ని తీసుకొని మనం వెళ్ళిపోవడమే. అండ్ నా కుక్కలు కూడా చచ్చిపోతున్నాయిరా అయ్యా వాళ్ళతోటి. సో, ముగ్గురు చచ్చిపోయారన్నట్టు. బట్ పర్వాలేదు. మనకిప్పుడు అది కావాలి కాబట్టి మనం దాన్ని ఫేస్ చేయాల్సొస్తది. సో, ఇక్కడేందంటే ఇక్కడే పడిపోయిందది. సో, ఎవరు లేరు గదా! ఎవరు లేరు. సో, ఈజీగా దీన్ని తీసుకొని మనం ఫటాఫట్ ఎళ్ళిపోదాం. అది ఇక్కడుంది. సో, దీన్ని తీసుకున్నాను. సో, మేబీ అది ఎగ్ అనుకుంటా లేదా బేబీ ఐ డోంట్ నో. బట్ దాన్నయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసానంటే ఖచ్చితంగా నేను ఇంటికి గూడా ఎళ్ళగలుగుతాను. సో, లెట్స్ గో. చలో ఫటాఫట్ ఎళ్ళిపోదాం గైస్. నేనిక్కడ చాలా జాగ్రత్తగా ఎళ్తున్నాను. ఎటువంటి మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎళ్తున్నాను. ఎందుకంటే దాన్ని మిస్ చేయాలనుకోవట్లేదు నేను. సో, చలో ఫటాఫట్ ఎళ్ళిపోదాం ఇంకా. ఓకే. సో, ఇక్కడి దాకా వచ్చేసాను కాబట్టి ఇది మనకి సేఫే అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్‌లీ మన ఇంటికెళ్దాం. ఓకే. సో, లెట్స్ గో. ఓకే. సో, ఫైనల్‌గా నేను ఇక్కడికొచ్చేసాను. అండ్ నా రీసెర్చ్ ప్రకారం ఏందంటే ఈ ఎగ్‌ని మనం వాటర్‌లో పెట్టామంటే నెమ్మదిగా యాక్టివ్ అవుతూ ఉంటదన్నట్టు. సో, నేనైతే రెడీ. మీరు రెడీయా కాదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ స్పైడర్‌ని మనోళ్ళైతే చంపేశారన్నట్టు. సో, ఇక్కడ నుంచి బకెట్ అయితే తీసుకున్నానన్నట్టు. అండ్ ఇప్పుడు నేనేందంటే దాని మీద వాటర్ ఏస్తే అది నెమ్మదిగా యాక్టివ్ అవుతూ ఉంటదన్నట్టు. సో, ఇక్కడ నేను ఈ విధంగా 4 దిక్కులా ఫస్ట్ అయితే దాన్ని పెట్టేసాను. దాని తర్వాత దానిపైన ఇట్లా వాటర్ ఏసాను. అండ్ చూడండి నెమ్మదిగా అది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ స్టార్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా అది యాక్టివ్ అవుతుంది అని అర్థం అన్నట్టు. అండ్ ఫైనల్‌గా సంతోషం అయితే చాలా అనిపిస్తుంది. బట్ దీనికి ఎన్ని రోజులు పడతాయి అనేది ఒక డౌట్ ఉండిపోయింది అన్నట్టు. సో, దాన్ని కూడా మనం చూసేద్దాం. సో, ఇక్కడ ఈ 4 దిక్కుల వాటర్ అయితే ఈ విధంగా ఏసేసానన్నట్టు. అండ్ ఇంతలోనే మనకి ఈవినింగ్ కూడా అయిపోయింది. సో, ఇప్పుడు మనం పడుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నాను. బట్ పడుకోకపోతే మనకు జాంబీ అటాక్ జరుగుతుంది. అండ్ జాంబీ అటాక్‌లో ఇది చచ్చిపోతుంది. సో, నేను అది అస్సలు ఫేస్ చేయలేను. సో, నేను ఫటాఫట్ పోయి పడుకున్నాను అన్నట్టు. అండ్ దాని నెక్స్ట్ మార్నింగ్ ఇది యాక్టివ్ అవుతుంది. అప్పటిదాకా మనమైతే దీన్ని క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో, వాటితోటి మనం ఆ సాడ్లీని క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ దాని ప్రకారం అయితే దీని సాడ్లిన్‌కి మనకి ఏం కావాల్సొస్తది? ఓకే. ఇవే 3 కావాల్సొస్తది. వుడ్ కావాలి.
ఓకే. అండ్ ఇంకొకటి గ్లాస్ అండ్ ఇంకొకటి థ్యాచా లెదర్ కావాల్సొస్తది. సో, ఇవన్నీ గూడా నా దగ్గరుంటే ఫటాఫట్ దాన్ని రెడ్ కలర్‌లో కన్వర్ట్ చేసి చేంజ్ చేసుకున్నానన్నట్టు. ఇప్పుడేందంటే నాకు ఇవన్నీ ఐటెమ్స్ కాకుండా దీన్ని రీస్పాన్ పాయింట్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. సో, ఏందంటే ఇక్కడ బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో, దీన్ని బిల్డ్ చేయడం గూడా స్టార్ట్ చేసేసాను నేను. సో, ఈ విధంగా దీన్ని బిల్డ్ చేద్దాం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఫైనల్‌గా ఇదైతే కంప్లీట్ అనేది చేసుకున్నాను నేను టోటలీ. బట్ దీంట్లో పెట్టాలా లేదా ఐడియా గూడా లేదు నాకు. సో, నేను దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది కొంచెం అయితే డౌట్ ఉంది. బట్ ఏందంటే ఇది కొంచెం పెద్దగా అయింది అని అనిపిస్తుంది. దీని ఫేస్ మీద స్మైల్ అయింది అనిపిస్తుంది. అరే! నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను చాలా సేపటి దాకా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. దీన్ని తీయాలా వద్దా? తీయాలా వద్దా? అనేది. బట్ కొంచెం సేపటొచ్చి చూస్తే అది లేదు. మరి అది పెద్దగా అయిపోయింది. అంటే దానికి అవసరం లేదు ఆ ఇల్లు. ఇక్కడే మనం ఏదో ఒక చిన్న ఇల్లు బిల్డ్ చేస్తే సరిపోతుంది. బట్ ఏందంటే ఇది పెట్టడానికి రావట్లేదు ఏంది సాడ్‌లీ అని అనుకున్నాను. చాలా సేపు నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. దాని తర్వాత చాట్‌జీపీటీతో సెర్చ్ అదంతా చేసిన తర్వాత నాకేం తెలిసిందంటే, ఇప్పుడు ఇది ఇంకా పెద్దగా కాలేదన్నట్టు. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత దీనికి మనం ఈ ఈ సాడ్‌లీని పెట్టొచ్చు. బట్ ఇది త్వరగా పెద్ద కావాలంటే మనకు కావాల్సినయి స్నో బాల్స్. అండ్ అది మన దగ్గరలో అయితే ఎక్కడ లేవు. సో, నేనైతే వెయిట్ చేశానన్నట్టు ఇది పెద్దగా అవ్వడానికి. ఇది పెద్దగా గూడా ఎప్పుడైతదో గూడా నాకు తెలీదు. ఇవన్నీ డౌట్స్ ఉండే. సో, చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. సో, దీన్ని నేను కట్టి పెట్టేయాలా? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. సో, నా హౌస్ ఇక్కడ బిల్డ్ చేశాను కదా! సో, దీన్నైతే ఇట్లనే వదిలేసాను. ఇది దేనికి పనికిరాదు అనేసి. సో, అవన్నీ టెన్షన్ తీసుకొని నేనేం చేయాలి? అసలు దీన్ని ఏం పెట్టాలి? దీనికి ఏం కావాలి? అని నాకైతే ఏం అర్థం కాలేదు ఇప్పటికి. బట్ ఇది కనిపించడానికైతే చాలా చాలా అనిపిస్తుంది. అండ్ ఏందంటే ఇంతలోనే మనకి ఈవినింగ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ వరకు నేను దీని వెనకాలనే తిరుగుతున్నాను. సో, సరేలే ఇప్పుడైతే పడుకుందాం. దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఓకే. సో, ఏందంటే డే బై డే కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది అనే అనిపిస్తుంది నాకు. అది పెద్దగా అవుతుందా లేదా అది ఐడియా లేదు. బట్ కొంచెం కొంచెం అనిపిస్తుంది నాకు. ఇది పెద్దగా అవుతుంది అనేసి. సో, దానికోసం ఇక్కడే ఒక హౌస్ ఎందుకు కట్టొద్దు అనేసి అయితే నేను ఇక్కడ ఒక హౌస్ బిల్డ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఇక్కడే దీని రీస్పాన్ పాయింట్ పెట్టేస్తాను. టెన్షన్ అనేది ఉండదు నాకు. సో, ఈ విధంగా దీనిదంతా పెట్టేసానన్నట్టు. జస్ట్ కట్టి ఇక్కడ పెట్టేయాలి దీన్ని. సో, ఏందంటే ఇక్కడ దీన్ని కట్టి ఇక్కడ పెట్టేస్తాను. బట్ ఏందంటే ఇంత నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పడుకోవాలి అని అనుకుంటున్నాను. సో, అక్కడి నుంచి ఆ జాంబీ నా దగ్గరికే వస్తున్నాడు. ఇక్కడ పైననే పడుకుందామని అనుకున్నాను. బట్ ఏందంటే వాడు రావడం వల్ల నేను దీన్ని తీసేసాను. అండ్ వాడు కింద పడిపోయాడు. సో, గుడ్ నైట్ గైస్. ఫైనల్‌గా పడుకొని లేసాక నేనైతే ఆ జాంబీని ఫస్ట్ చంపాలి. దాని తర్వాత దాన్ని కట్టి నేను అక్కడ పెట్టేయగలుగుతాను. సో, ఇక్కడ జాంబీ ఎక్కడున్నాడంటే ఇక్కడ ఉన్నాడు. అండ్ ఫీన్‌ని నేను చంపేసానన్నట్టు ఫైనల్‌గా. చంపేసి ఇక్కడ తాడు తీసుకొచ్చి దీన్నైతే కట్టేయడం అయితే జరిగిందన్నట్టు ఎటు పోకుండా. అండ్ నేను కూడా థింక్ చేయాలి. ఇప్పుడు నేను స్నో కోసం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది చేయాలి కదా! సో, అదంతా నేను తిరిగి లెంకి వచ్చేసానన్నట్టు. దానికోసం అయితే చుట్టూ తిరిగాను. లెఫ్ట్, రైట్ అవన్నీ గూడా. సో, చాలా సేపటి తిరిగిన తర్వాత ఈ బాల్స్ అయితే నాకెక్కడ గూడా దొరకలేదు. వీటిని ఎట్లైనా క్రియేట్ చేయొచ్చా అనేది చూసాను. బట్ అది గూడా కాలేదు. ఇంతలోనే మనకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనం ఎళ్లి పడుకోవాలి. సో, గుడ్ నైట్ గైస్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇప్పుడు నేను మరోసారి ఎళ్ళాల్సొస్తది. ఈసారి మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. బట్ అది పెద్దగా అయిపోయింది. బాల్స్ లేకుండానే అది పెద్దగా అయిపోయింది. అండ్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ దొరికింది. బట్ ఏందంటే ఇప్పుడు దాని మీద మనం రైడ్ చేయాలి. ఆ రైడ్ మనం చేయగలమా లేదా అనేది నేను చూడాలి కదా! సో, ఫటాఫట్ దీన్ని రైడ్ అయితే చేద్దాం. సో, దీనికి సాడ్‌లీని ఎట్లా పెట్టాలి? ఇట్లా పెట్టాలి. అండ్ ఫైనల్‌గా దీనికి సాడ్‌లీని పెట్టేసాను నేను. అండ్ ఈ హ్యాపీనెస్‌కి ఏం ఆన్సర్ లేదు. చాలా హ్యాపీగా అవుతున్నాను నేను. ఫస్ట్ టైమ్ అండ్ దీన్ని ఈ విధంగా తీసేసానన్నట్టు దీన్ని. బట్ దీని మీద రైడ్ ఎలా చేయాలని నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. సో, ఇది నా చేతిలో పట్టుకున్నాను. సో, ఇక బయటికొచ్చి దీని మీద రైడ్ చేయాలని ఉండే. బట్ ఏందంటే అది పైకి ఎగిరిపోతుంది. అసలు నా మాటనే వింటలేదు. ఇక్కడ ఆప్షన్స్ కూడా లేదు. అది కిందికి రావాలా? పైకి రావాలా? నేనే కింద పడిపోతున్నాను చూడండి. ఓకే. సో, అదేంటంటే కిందికి రావట్లేదు. అది పైకే వెళ్ళిపోతుంది. అసలు ఏందో నాకు అర్థం కాలేదు చాలా సేపటి దాకా. దాని తర్వాత దాన్ని తీసుకొచ్చాను కిందికి. అండ్ దాని తర్వాత దీన్ని ఇక్కడ కట్టడం చేసినా, అదంతా చేసినా నాకేం అర్థం కాలేదు. రైడ్ చేయాలనుకుంటున్నా నేను. కానీ అది పాసిబుల్ కాలేదు. బట్ ఫైనల్‌గా నేను రైడ్ చేయగలిగాను. అండ్ దాని పైన ఎక్కి కూర్చున్నాను. చాలా చాలా అనిపించింది. చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది. సో, నేను ఈ విధంగానే కొంచెం సేపటి దాకా అయితే ఎంజాయ్ అయితే చేశానన్నట్టు. సో, ఇదే మన ఇవాళ వీడియో గైస్. మన వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో అయితే ఒకసారి చెప్పండి. సో, దీని మీద రైడ్ చేసి నాకైతే నిజంగా చాలా అనిపిస్తుంది. కొంచెం కూడా కాదు. అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. బట్ దీన్ని మనం నెదర్‌కి తీసుకెళ్ళగలమా లేదా అనేది నాకు కొంచెం డౌట్‌గా ఉంది. సో, దీని నుంచి కాసేపు దాకా రైడ్ చేసిన తర్వాత నాకైతే చాలా అనిపించింది. అండ్ దీన్ని నేను మళ్ళీ ఇక్కడే కట్టేశాను. బికాజ్ ఎక్కడికైనా పోతే నాకు చాలా బాధ అనిపిస్తది కాబట్టి. సో, ఇవాళ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బై బై. టాటా. సీ యూ.